ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని హృదయమునకు సంతోషము మన ద్వారా కలుగుట అనేది అది ఎంతో శ్రేష్టమైనది, విశేషమైనటువంటి విషయం. నిన్ను గూర్చి యెహోవా ఆనందించుచున్నాడు. దేవుడు తాను అప్పగించినటువంటి పనిని నెరవేర్చుటలో, దాన్ని కాపాడుటలో, దాన్ని పోషించుటలో నీవు కలిగి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివై నీ జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించుకునుచున్న విధానమును బట్టి యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచూ ఉన్నాడు. కనుల ద్వారా చూడకపోయినను ఆయన ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, దేవుని మీద నీవు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, భయమును బట్టి, భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీవు ధన్యుడు, నీ స్థితి మారబోతూ ఉన్నది. బైబిల్ నందు ఆయనకు కోపము రప్పించుట ద్వారా, ఆయన కోపము రేపినటువంటి ప్రజలు కొన్ని వేదనకరమైనటువంటి పరిస్థితులను అనుభవించడం చూడగలుగుతున్నాం. అయితే దేవునికి ఇష్టలుగాను, ఆయన హృదయమునకు ఆనందాన్ని కలిగించినటువంటి వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించడం కూడా మనం చూడగలుగుతున్నాం. అందులో ఒకరు దావీదు యందు దేవుని హృదయం ఆనందముతో నింపబడ్డది. దావీదు భక్తి, దావీదు నీతి, దావీదు యథార్థత దేవునికి ఆనందాన్ని కలుగు చేసినాయి. అందును బట్టి దేవుడు దావీదును సింహాసనాన్ని ఎక్కించాడు. ఆనాడు దావీదు విషయంలో ఆనందించిన దేవుడు నీ విషయంలోనూ నేడు ఆనందించుచూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. అట్టి కార్యములు జరుగుటకై దేవుని కృప మీకు తోడైండును.